గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 8th క్లాస్కి సంబంధించి మనం లాస్ట్ క్లాసెస్లో కౌన్ లెసను 4 పోయమ్స్ నేర్చుకున్నాం, కవి పరిచయం నేర్చుకున్నాం, ప్లస్ దాని మీద క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నాం. ఓకే, మనకి హిందీ అసెస్మెంట్ 39/2020 రోజు వెన్స్డే బుధవారం రోజు మనకి హిందీ అసెస్మెంట్ జరుగుతుంది. ఓకే, ఆ హిందీ అసెస్మెంట్కి సిలబస్ వచ్చేసరికి మీరు నేర్చుకున్నటువంటి కౌన్ లెసన్. ఓకే, ఈ కౌన్ లెసన్లో 4 పోయమ్స్ ఉన్నాయి. ప్లస్ కవి పరిచయం ఉంది. ప్లస్ నేను 2 क्वेश्चंस చెప్పాను. सूरज के बारे में 2 वाक्य लिखिए, पेड़ों से हमें क्या क्या लाभ है, आ 2 क्वेश्चंस. ప్లస్ బాలస్వరూప్ రాహి కవి పరిచయం, ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవాలి. ప్లస్ 4 పోయమ్స్ ఉన్నాయి మనకి. ఆ 4 పోయమ్స్ ఎవ్రీ లైన్ టు లైన్ మీరు చదవాలి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 15 మార్క్స్కి పేపర్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 15 మార్క్స్ ఉంటాయి. దీంట్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 9 మార్క్స్. తర్వాత 1 మార్క్స్ క్వశ్చన్స్ 6 ఉంటాయి, 6 మార్క్స్. ఓకే, టోటల్ 15 మార్క్స్. ఓకేనా? 3 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి. టోటల్గా 15 మార్క్స్కి మీకు బుధవారం 30వ తారీఖు బుధవారం మీకు కౌన్ అనే లెసన్ మీద 8వ తరగతి వాళ్ళకి అసెస్మెంట్ జరుగుతుంది. ఓకే, గమనించగలరు. నెక్స్ట్ మనము ఇవాళ ఒక చిన్న కొత్త టాపిక్ని నేర్చుకుందాం, విశేషణ్. ఓకే, మనం లాస్ట్ క్లాసెస్లో కౌన్ లెసన్ చెప్పక ముందు మనం సంజ్ఞ సర్వనాం గురించి నేర్చుకున్నాం. సంజ్ఞ అంటే నౌన్ అని, సర్వనాం అంటే ప్రొనౌన్, వాటి యొక్క డెఫినేషన్స్, వాటి యొక్క టైప్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇవాళ గ్రామంలో విశేషణ్ గురించి నేర్చుకున్నాం. ఓకే, సరే. విశేషణ్ యొక్క పరిభాష చూస్తే, పరిభాష అంటే డెఫినేషన్. ఓకే, చూడండి. जो शब्द ఏ పదం అయితే సంజ్ఞ या सर्वनाम की विशेषता बताते हैं उन शब्दों को विशेषण कहते हैं. చూడండి ఒకసారి డెఫినేషన్. जो शब्द సంజ్ఞ या सर्वनाम, ఏ పదాలు అయితే సంజ్ఞ లేదా సర్వనామం యొక్క విశేషత అంటే स्पेशलिटी बताते हैं, उन शब्दों को विशेषण कहते हैं.
సంజ్ఞ లేక సర్వనామము అంటే నామవాచకము లేదా సర్వనామము యొక్క విశేషత స్పెషాలిటీని తెలియజేసే పదాలన్నింటినీ విశేషణ్ అంటాము. తెలుగులో కూడా నేర్చుకున్నారు మీరు డెఫినేషన్. ఓకే, హిందీలో కూడా అంతే. సంజ్ఞా సర్వనామం యొక్క జో శబ్దం ఏ పదాలైతే సంజ్ఞా సర్వనామం యొక్క స్పెషాలిటీని తెలియజేస్తాయో వాటిని మనం విశేషణ్ అంటాం. ఫర్ సపోజ్ కొన్ని ఉదాహరణలు చూద్దాం. కొన్ని ఉదాహరణలు. బడా, కాలా, बड़ा, काला, लंबा, लंबा, दयालु. ओके, बड़ा, काला, लंबा, दयालु, भारी, भारी, सुंदर, सुंदर, कायर, सुंदर, कायर, टेढ़ा मेढ़ा, टेढ़ा मेढ़ा, एक, अनेक, एक, अनेक, गोरा, अच्छा, बुरा, अच्छा बुरा, मीठा, मीठा, खट्टा आदि. ఓకే, ఇవన్నీ కూడా విశేషణ యొక్క ఉదాహరణ. ఒకసారి చూడండి. బడా, కాలా, లంబా, దయాలు, భారీ, సుందర్, कायर, टेढ़ा मेढ़ा, एक, अनेक, गोरा, अच्छा, बुरा, मीठा, खट्टा. ఇవన్నీ కూడా విశేషణ యొక్క ఉదాహరణ. ఇది విశేషణ యొక్క పరిభాష, ఇది విశేషణ యొక్క ఉదాహరణ. ఓకేనమ్మా, ఇవాటికి మీరు ఈ విశేషణ యొక్క డెఫినేషన్ చదవండి, ప్లస్ ఉదాహరణలు కూడా చదవండి. ఓకే, ప్లస్ రేపు ఇంతకంటే ముందు ఫస్ట్ విశేషణ, ఇవాళ చెప్పిన విశేషణ డెఫినేషను ఉదాహరణలు చదువుకొని దాని తర్వాత ముఖ్యంగా మనకి బుధవారం జరిగేటటువంటి అసెస్మెంట్కి నేను సిలబస్ ఇప్పుడే చెప్పాను, బ్లూ ప్రింట్ కూడా చెప్పాను, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి ఏంటనేది. ఎంత అసెస్మెంట్కి బాగా ప్రిపేర్ అయ్యి మీరు అసెస్మెంట్ బాగా రాస్తారని ఆశిస్తున్నాను. ప్లస్ ఈ విశేషణ కూడా టాపిక్ స్టార్ట్ చేసుకున్నాము. ఇది ఇంతవరకు చెప్పిన వరకు చదవండి. రిమైనింగ్ మొత్తం డీటెయిల్గా రిమైనింగ్ తర్వాత క్లాసెస్లో చెప్పుకుందాం. ఇవాళకి ధన్యవాదాలు.